మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా. ఎక్కడ చూసినా ఇదే. అసలు ఏంటి మేడ్ ఇన్ చైనా? మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్ లో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ప్రోడక్ట్ చైనాదే ఉంటుంది. ఫోన్ కవర్స్, టాయ్స్, లైట్స్, చార్జర్స్, ఆల్మోస్ట్ ప్రతి ప్లేస్ లో ఇదే కనిపిస్తుంది. కానీ అసలు చైనా ఎలా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ అయింది? ఆ స్టోరీ తెలవాలంటే మనం ఒక్కసారిగా 1980s కి వెళ్ళాలి. అప్పట్లో చైనా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉండేది. ప్రాపర్ ఎకనమీ లేదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండేవి కాదు, జాబ్స్ ఎక్కువగా ఉండేవి కాదు. ఆల్మోస్ట్ మొత్తం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉండేది. కానీ అప్పుడే వాళ్ళు ఒక డేంజరస్ డిసిషన్ తీసుకున్నారు. ఆ ఒక్క డిసిషన్ తర్వాత చైనా రివర్స్ కార్డ్ వేసింది. ఇప్పుడు వరల్డ్ మొత్తం యూజ్ చేసే ప్రోడక్ట్ ఆల్మోస్ట్ అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అసలు ఏంటి ఆ డిసిషన్? ఎలా చైనా వరల్డ్ ని డామినేట్ చేసింది? 1980s కి ముందు వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కింగ్ యునైటెడ్ స్టేట్స్. కార్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, టెక్నాలజీ అన్ని మోస్ట్లీ అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. వాళ్ళ కంపెనీస్ లైక్ ఫార్డ్, ఐబిఎం వరల్డ్ని డామినేట్ చేసేవి. కానీ స్లోలీ అమెరికాలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. వర్కర్స్ శాలరీ పెరిగింది, ఫ్యాక్టరీ మెయింటైన్ చేయడం కాస్ట్లీ అయింది, ఎన్విరాన్మెంటల్ రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే అమెరికాలో ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అయింది. అప్పుడే చైనా ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లే చేసింది. చైనా గవర్నమెంట్ ఫారెన్ కంపెనీస్కి ఆల్మోస్ట్ రెడ్ కార్పెట్ వేసింది. మీరు మా కంట్రీకి రండి, ఫ్యాక్టరీ పెట్టండి, చీప్ లేబర్స్ ఇస్తాం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తాం, రోడ్స్ పోర్ట్స్ ఫాస్ట్గా బిల్డ్ చేస్తాం. అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది కదా. అప్పట్లో చైనాలో చీప్ లేబర్స్ అండ్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్, కానీ ఓన్లీ చీప్ లేబర్స్ వల్ల సక్సెస్ రాలేదు. మెయిన్ రీజన్ ఎగ్జిక్యూషన్ స్పీడ్. రోడ్స్ ఫాస్ట్గా రెడీ చేశారు, ఎలక్ట్రిసిటీ ఫాస్ట్గా సప్లై చేశారు, పోర్ట్స్ ఫాస్ట్గా రెడీ చేశారు, అండ్ ఫ్యాక్టరీ అప్రూవల్స్ ఫాస్ట్ చేశారు. ఒక కంపెనీ ఫ్యాక్టరీ పెట్టాలంటే అమెరికాలో మేబీ ఇయర్స్ పట్టేది, చైనాలో మంత్స్లో కంప్లీట్ అయింది. ఇవే కంపెనీస్కి చాలా అట్రాక్ట్ చేశాయి. స్లోగా వరల్డ్ కంపెనీస్ అన్ని చైనాకి మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. షూస్, క్లాత్స్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, కంప్యూటర్స్, టీవీస్, ఈవెన్ టుడే మెనీ యాపిల్ ఐఫోన్ డివైసెస్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలోనే జరుగుతుంది. డిజైన్ అమెరికాలో జరిగిన మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలోనే జరుగుతుంది. అండ్ అక్కడే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది. ఎగ్జాంపుల్ కి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక స్క్రూ కావాలంటే పక్కన ఉన్న ఫ్యాక్టరీలో దొరుకుతుంది, డిస్ప్లే కావాలంటే పక్కన ఉన్న సిటీలో దొరుకుతుంది, బ్యాటరీ కావాలంటే ఇమ్మీడియట్ సప్లై దొరుకుతుంది, అండ్ పోర్ట్స్ ఆల్రెడీ రెడీ. సో ప్రొడక్షన్ స్పీడ్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది. మార్నింగ్ ఆర్డర్ వస్తే నైట్ కల్లా షిప్మెంట్ రెడీ. ముందు చైనా అంటే చీప్ క్వాలిటీ అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ కంప్లీట్ డిఫరెంట్. ఫోన్స్, ఈవీ బ్యాటరీస్, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ మిషన్స్ అన్ని హై స్కేల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. యాక్చువల్లీ చాలా కంట్రీస్ చైనా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. కోవిడ్ అప్పుడు ఇది క్లియర్గా కనిపించింది. చైనా ఫ్యాక్టరీస్ క్లోజ్ అవ్వగానే వరల్డ్ సప్లై చైన్ చాలా డిస్టర్బ్ అయింది. అప్పుడే కంపెనీస్ ఒక రియలైజేషన్కి వచ్చాయి, ఒక కంట్రీ మీద ఫుల్ డిపెండ్ అవ్వడం చాలా డేంజరస్ అని. అండ్ ఇక్కడే ఇండియాకి చాలా పెద్ద ఛాన్స్ వచ్చింది. చైనాతో పాటు ఇంకో కంట్రీలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దానినే చైనా +1 స్ట్రాటజీ అంటారు. అలాగే ఇండియా దగ్గర చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇండియా దగ్గర ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే హ్యూజ్ యూత్ పాపులేషన్, లో లేబర్ కాస్ట్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, బిగ్ మార్కెట్. ఆల్రెడీ కంపెనీస్ లైక్ యాపిల్ అండ్ సామ్సంగ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెంచుతున్నారు. ఇండియా నెక్స్ట్ చైనా అవ్వాలంటే ఇవి మాత్రం సరిపోదు. చైనాని పవర్ఫుల్ చేసింది డిసిప్లిన్, స్పీడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇవే ఇండియా ఇంప్రూవ్ చేయాలి. రోడ్స్ బెటర్ అవ్వాలి, పోర్ట్స్ ఫాస్ట్గా రెడీ అవ్వాలి, స్కిల్ ట్రైనింగ్స్ ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ ఫ్యాక్టరీ అప్రూవల్స్ ఫాస్ట్గా అవ్వాలి. చైనా ఏం రిచ్ కంట్రీగా పుట్టలేదు, ఆపర్చునిటీని మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా మార్చింది. అండ్ ఇప్పుడు సేమ్ ఆపర్చునిటీ ఇండియా ముందు కూడా ఉంది. కానీ క్వశ్చన్ ఏంటి అంటే మనం నెక్స్ట్ వరల్డ్ ఫ్యాక్టరీ అవుతామా, లేక మళ్ళీ ఆపర్చునిటీ మిస్ చేస్తామా? మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా నెక్స్ట్ చైనా అవుతుందా? కామెంట్లో చెప్పండి.